ఈరోజు నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి ఫేస్ వాష్ అండి. సో జనరల్‌గా మనం అందరం కూడా ఫేస్ వాష్ వాడుతూ ఉంటాము. సో దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి? ఈరోజు నేను చెప్పాలి అనుకుని ఈ యొక్క సెషన్ అనేది తీసుకున్నాను. రైట్. థాంక్ యూ సో మచ్ లీడర్స్. జనరల్‌గా ఫేస్ వాష్ మనందరికీ తెలుసు, ప్రతి ఒక్కళ్ళం వాడుతూ ఉంటాం. బట్ డెప్త్ నాలెడ్జ్ అంటే జనరల్‌గా ఫేస్ వాష్ అంటే ఏదో ఓకే ఫైన్ మామూలుగా ఫేస్ వాష్ చేసుకుంటూ దాన్ని ఒక సోప్ లాగా వాడేద్దాము అని అనుకుంటారు. బట్ దాని గురించి తెలుసుకొని మంచి ప్రోడక్ట్ ఏదో మనకు తెలుసుకొని వాడితే గనక సో మనం ఇంకొక హెల్తీ స్కిన్ అనేది మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. రైట్. సో బికాస్ మనం ప్రొజెక్ట్ అయ్యేది పబ్లిక్లో ప్రొజెక్ట్ అయ్యేది మన ఫేస్ కాబట్టి సో దాన్ని నీట్గా అందంగా ఉంచుకోవాలి, మంచిగా ఉంచుకోవాలి, హెల్తీగా ఉంచుకోవాలి అన్న ఒక ఎయిమ్ అనేది ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవాలి. సో జనరల్గా చాలా మంది ఫేస్ కి సబ్బు అంటే సోప్ వాడుతూ ఉంటారు. చాలా వరకు ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారండి, మన ఫేస్‌కి బాడీకున్న స్కిన్ యొక్క ఇది మన ఫేస్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. ఫేస్ మీద ఉన్న స్కిన్ అనేది చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. సో, బాడీ మీద స్కిన్, ఫేస్ మీద స్కిన్ అనేది చాలా డిఫర్ అవుతూ ఉంటుంది. స్కిన్ మొత్తం ఒకటే అయినా కూడా మనకి ఆ ఒక సెన్సిటివిటీ అనేది డిఫరెన్స్ ఉంటుందనమాట. సో, జనరల్‌గా చూడండి, చేతుల మీద గానీ, కాళ్ళ మీద కానీ దెబ్బలు ఏదైనా తగిలితే మనకి తొందరగా మానిపోతాయి. బట్ ఫేస్ మీద ఒకవేళ ఏదైనా చిన్న ఘాటు పడినా కూడా అది చాలా వరకు టైం పడుతుంది అది మానడానికి. ఎందుకంటే మన ఫేస్ మీద ఉన్న స్కిన్ అంత డెలికేట్‌గా ఉంటుంది, సెన్సిటివ్‌గా ఉంటుంది కాబట్టి. సో, ఆ ఒక సెన్సిటివ్ స్కిన్‌కి, ఆ ఒక అందమైన స్కిన్‌కి మనము ఎంత అద్భుతమైన కేర్ అనేది తీసుకోవాలి కదా! సో, ఫేస్ వాష్ అనేది వాడేటప్పుడు ఒకసారి చూసుకొని, ఆలోచించుకొని వాడాలి. జనరల్‌గా ఫేస్ వాష్ అంటే ఏంటంటే, మన ముఖ చర్మానికి శుభ్రపరచడానికి ప్రత్యేకంగా తయారు చేసిన స్కిన్ కేర్ ఉత్పత్తి. అంటే స్కిన్ కేర్ ప్రొడక్ట్ అండి. ఇది ముఖ్యంగా పేరుకునే దుమ్ము గానీ, చెమట గానీ, ఆయిల్ గానీ, బయట మనం వెళ్ళే పొల్యూషన్ అంటే మనం బయట తిరుగుతూ ఉంటాం. అక్కడ పొల్యూషన్ అండ్ కొంతమంది మేకప్ వేసుకుంటూ ఉంటారు. మేకప్ ఈవెన్ క్లీన్ చేసినా కూడా జస్ట్ నార్మల్‌గా మేకప్ రిమూవర్‌తో క్లీన్ చేస్తారు. బట్ ఆ తర్వాత ఫేస్‌లో చిన్న చిన్న పార్టికల్స్ అనేవి మిగిలిపోతూ ఉంటాయి. అవశేషాలు అంటారు, మిగిలిపోయినవి. సో, దాన్ని క్లీన్ చేసి మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది ఫేస్ వాష్. సో, ఫేస్ వాష్ ఎందుకు అవసరం అండి ప్రతి ఒక్కళ్ళకి? రోజంతా మన ముఖం అంటే మన ఫేస్ అనేది ఎలాంటి పొల్యూషన్ కానీ, బయట మనం తిరుగుతూ ఉంటాము. సన్ బర్న్స్ కానీ, ఇదన్నీ చెమటకు కానీ ఇవన్నిటికి కూడా అది గురవ్వకుండా అంటే పోర్స్‌ని మూసేసి మొటిమలు, బ్లాక్ హెడ్స్ మరియు ఇతర చర్మ సమస్యలకు కారణమవుతుంది. జనరల్‌గా మనం బయట తిరుగుతున్నప్పుడు ఆ ఒక పొల్యూషన్ గానీ, మనకొచ్చే స్వెట్ కానీ ఏదైతే ఉందో మన పోర్స్‌ని క్లియర్ చేసేస్తుందనమాట. క్లోజ్ చేసేస్తుంది. సో, అలా క్లోజ్ చేసేసిన తర్వాత మనకి పింపుల్స్ రావడం, బ్లాక్ హెడ్స్ రావడం, జనరల్‌గా ముక్కు పక్కన బ్లాక్ హెడ్స్ వస్తూ ఉంటాయి. చిన్ దగ్గర బ్లాక్ హెడ్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో, వీటికి కారణం అవుతుందన్నమాట. సో, జనరల్‌గా ఫేస్ వాష్ ఉపయోగించడం వల్ల ఏమవుతుంది అంటే, చర్మాన్ని అంటే డీప్‌గా క్లీన్ చేస్తుంది. చర్మాన్ని డీప్‌గా క్లీన్ చేస్తుంది. అండ్ మామూలుగా వాటర్‌తో కొంతమంది చూడండి, మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు జస్ట్ నార్మల్‌గా ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు అంటే వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు, ఫేస్ వాష్ చేసుకొని మనం మొహం కడిగినప్పుడు డిఫరెన్స్ ఉంటుంది. ఒక రకమైన ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంటుంది. అది మీరు గమనించినట్లయితే. జనరల్‌గా వాటర్‌తో ఫేస్ వాష్ చేసేస్తే మనకి అంత తొందరగా మన ఫేస్ మీద ఉండే ఒక ట్యాన్ గానీ, ఆ ఒక హ్మ్, ఆహ్, మర చిన్న చిన్న పార్టికల్స్ కానీ, అంటే పొల్యూషన్‌కి సంబంధించిన పార్టికల్స్ కానీ అవి తొందరగా పోవన్నమాట. అలాంటప్పుడు ఫేస్ వాష్ వాడి దాన్ని జస్ట్ అప్‌సైడ్ డౌన్ దాన్ని ఒకసారి క్లీన్ చేసి మనం ఫేస్‌ని వాష్ చేసినట్లయితే మన పోర్స్‌లోకి వెళ్ళి ఒక డర్ట్‌ని తీసేయడం జరుగుతుంది. ఎక్సెసివ్ ఆయిల్‌ని తీసేస్తుంది. అంటే కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉన్న వారికి ఏమవుతుందంటే, ఎక్కువగా సీబమ్ అనే ఒక ఇది ఉత్పత్తి అంటే బయటికొస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే పింపుల్స్ మీరు గమనించినట్లయితే జనరల్‌గా పింపుల్స్ వస్తాయి కదా! పింపుల్స్ వచ్చినప్పుడు కొంతమందికి నార్మల్‌గా వచ్చి అలా పోతూ ఉంటాయి. రెడ్ కలర్‌లో ఉంటాయి. కొంతమందికి పింపుల్స్ మీద వైట్ కలర్ అంటే ఒక పస్‌లాగా ఫార్మ్ అవుతూ ఉంటుంది. అది కొలెస్ట్రాల్ అన్నమాట. దాన్ని సీబమ్ అంటారు. సో, అలా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఎవరికి అనంటే ఎక్కువగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి. తొందరగా చూడండి, ఫేస్ ఊరికే జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది. ముక్కు దగ్గర, మన చిన్ దగ్గర ఎక్కువగా
జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏమవుతుంది అంటే ఎక్కువగా సీబమ్ అనేది బయటికి వస్తూ ఉంటుంది అనమాట. దాన్ని కంట్రోల్ చేయడానికి ఫేస్ వాష్ ఉపయోగపడుతుంది. అండ్ మొటిమలు తగ్గిస్తుందండి. జనరల్గా ఆయిల్ స్కిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా మొటిమలు వస్తూ ఉంటాయి. అండ్ అలాంటి వాళ్ళకి ఆయిల్ కంట్రోల్ చేసి, ఫేస్ మీద ఆయిలీ స్కిన్ వాళ్ళకి కంట్రోల్ చేసి పింపుల్స్ రాకుండా తగ్గిస్తుంది మనం ఎక్కువగా ఫేస్ వాష్ అనేది వాడటం ద్వారా. సో చర్మం చాలా ఫ్రెష్గా ఉంచుతుంది. ఇందాక నేను చెప్పినట్లయితే నార్మల్గా వాటర్తో ఫేస్ క్లీన్ చేసినప్పుడు నార్మల్గా ఓకే అలా అనిపిస్తుంది, ఓకే ఫ్రెష్నెస్ ఉంటుంది. బట్ ఒక్కసారి మనం ఫేస్ వాష్ వేసుకొని దాన్ని నీట్గా అప్సైడ్ డౌన్ మసాజ్ చేసి దాన్ని క్లీన్ చేసినట్లయితే మనకి చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ఫేస్ వాష్ ఉపయోగించిన తర్వాత ముఖం శుభ్రంగా, తాజాగా మరియు కొంచెం షైనింగ్గా అనిపిస్తుంది మనకి అవునా? సో మీరు ఎవరైనా గమనించారో లేదో తెలీదు, బట్ ఈసారి మాత్రం గమనించండి. సో చర్మ సంరక్షణ ఉత్పత్తులకి ప్రభావానికి పెంచుతుంది అనమాట. ఫేస్ వాష్ చేసిన తర్వాత ఉపయోగించే క్రీమ్స్, సీరమ్స్, మాయిశ్చరైజర్స్ చర్మాన్ని బాగా అంటే ఈ ఒక లోపల పోర్స్ ఓపెన్ అవుతాయి. మనం ఫేస్ వాష్ చేసిన తర్వాత మనకి స్కిన్ మీద ఉండే పోర్స్ అనేది ఓపెన్ అవుతాయి. అంటే స్కిన్ లోపల నుంచి మనకి డర్ట్ తీసేస్తుంది కాబట్టి ఎప్పుడైతే మన స్కిన్ ఓపెన్ అవుతుందో మనం ఏదైనా ఫేస్ వాష్ చేసిన తర్వాత క్రీమ్ కానీ పౌడర్ కానీ ఏదైనా వేసిన తర్వాత చాలా సేపటి వరకు అదొక రకమైన షైనింగ్ ఉంటుంది. ఎందుకు అంటే మన పోర్స్ ఓపెన్ అవడం వల్ల మనం రాసే క్రీమ్స్ కానీ సిరమ్స్ కానీ అవి చాలా మాయిశ్చరైజర్గా ఉంచుతుంది అనమాట ఫేస్కి. చర్మ వృద్ధాప్య లక్షణాలు అంటే కొంతమందికి చూడండి ఎలా పడితే అలా ఉంచేస్తారు స్కిన్ని. అలాంటప్పుడు ఏమవుతుందంటే స్కిన్ దగ్గర అంటే కళ్ళ దగ్గర క్రో లైన్స్ అంటే ఇట్లా ముడతలు రావడము, కొద్దిగా ఫోర్ హెడ్ మీద ముడతలు రావడము, కొంచెం తొందరగా ఈ యొక్క వృద్ధాప్య లక్షణాలు అంటే చిన్న వయసులోనే కొంచెం ఓల్డ్గా పెద్దవాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. అలా కనిపించకుండా ఆ ఒక ఫీల్ అంటే ఒక స్కిన్ని ముడతలు పడకుండా చాలా ఉపయోగపడుతుంది అనమాట. అంటే హెల్దీగా ఉంచుతుంది అనమాట. రంధ్రాలని మూసేసేలాగా చేస్తాయి. మొటిమలు పెరగకుండా చేస్తాయి. జనరల్‌గా ఉపయోగించకపోతే, మన ఫేస్ వాష్ వాడకపోతే వచ్చే ఒక డిసడ్వాంటేజెస్ ఏంటంటే, మన ఫేస్ మీద ఎప్పుడు పోర్స్ ఓపెన్ అవుతూ ఉండాలనమాట. ఎప్పుడైతే మనం ఫేస్ మీద ఓపెన్ అవుతాయో చూడండి మనం ఏదైనా ఫేస్ వాష్ పెట్టిన తర్వాత, ఫేస్ వాష్ వాడిన తర్వాత మన స్కిన్ మీద మనం ఏదైనా క్రీమ్ పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ చాలా అవర్స్ వరకు ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకు పోర్స్ ఓపెన్ అయిపోయి మనం వాసే క్రీమ్ కానీ సీరం కానీ లోపలికి వెళ్ళి మనల్ని న్యాచురల్గా ఒక షైనింగ్ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. సో మనం ఫేస్ వాష్ వాడకపోతే ఆ ఒక పోర్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. నెక్స్ట్ మొటిమలు అంటే పింపుల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. జిడ్డు మారుతూ ఉంటుంది ఫేస్. అండ్ కాంతి అది ఏదైతే షైనింగ్ ఉంటుందో ఆ ఫీలింగ్ అనేది పోతుంది అనమాట. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటూ ఉంటుంది. సో ఫేస్ వాష్ అనేది ఆరోగ్యకరమైన చర్మ సంరక్షణకు మరియు ఇవన్నీ చాలా ముఖ్యమైన దశ అన్నమాట. ఫస్ట్ మనం ఫేస్ వాష్ మనం లేచిన తర్వాత ఫేస్ వాష్ అనేది చేసుకుంటే 100% ఆ ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనేది మనకు వస్తుంది. మన స్కిన్ని హెల్తీగా ఉంచుతుంది. కానీ సరైన ఫేస్ వాష్‌ను మీ చర్మ రకానికి అనుగుణంగా ఎంచుకొని రోజుకి 2 సార్లు మనం శుభ్రం చేసుకుంటే చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఏంటా సరైన ప్రోడక్ట్ ఏంటి అనంటే, సో వెస్టీజ్ వారు మనకందించే అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్. ఇది వండర్‌ఫుల్ అండి. మనం పాకెట్‌లో పెట్టుకొనెళ్ళొచ్చు. మనం ఎక్కడికైనా వెళ్తున్నా మన పర్స్‌లో పెట్టుకొనెళ్ళొచ్చు. మన బ్యాగ్‌లో పెట్టుకొనెళ్ళొచ్చు. సో, ఇది క్యారీ చేయలేని ప్లేస్ అంటూ లేదు. అవునా? సో, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఫేస్ వాష్‌ని వాడండి. సో, ఇంత ఫేస్ వాష్ గురించి చెప్పారు కదా! మన దగ్గర ఉండే బెనిఫిట్స్ ఏంటి అనేది ఒక డౌట్ అనేది మీలో ఉంటుంది. సో, ఈరోజు మన దగ్గర వచ్చే ష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ గురించి బెనిఫిట్స్ అనేది ఒకసారి చూద్దాం. చూడండి వెస్టేజ్ అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ యొక్క ప్రయోజనాలు అండ్ ఇందులో ఉండే పదార్థాలు ఏంటో చూద్దాం. ఓకే. సో మన దగ్గర ఉండే ఫేస్ వాష్ అనేది రోజువారీ ఉపయోగానికి అనుకూలమైన ఫేస్ వాష్. ఎనీ స్కిన్ టైప్స్కి ఇది ఉపయోగపడుతుందండి. ఇది చర్మం మీద ఉన్న దుమ్ము కానీ మరియు ఎక్సెసివ్ ఆయిల్ కానీ క్లియర్ చేసి చర్మాన్ని కొంచెం స్మూత్గా మృదువుగా ఉండేలాగా చేస్తుంది, సహాయపడుతుంది. సో ఇందులో ఏముంటాయంటే మాయిశ్చరైజ్ చేసే ఒక బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. అండ్ విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ మరియు వైటమిన్ బి5ను చర్మాన్ని అందిస్తాయి అన్నమాట. సో ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ మన స్కిన్ కి చాలా ఇంపార్టెంట్. విటమిన్ ఏ ఇందులో చూడండి మీకు ఇందులో కనిపిస్తుంది. సి అనేది ఇందులో ఉంటుందండి. మనకి ఉండే ఈ ఇమేజ్ లోనే కనిపిస్తుంది, క్యారెట్ లో ఉంటుంది. అండ్ ఆ ఒక క్యారెట్ లో మనకి విటమిన్ సి అనేది ఉంటుంది. నెక్స్ట్ చూడండి పక్కనే
వేపాకు, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. విటమిన్ ఏ, సిఈ, వైటమిన్ బై 5 అనేవి చాలా ఉంటాయి ఇందులో. సో ఇవి మనం వాడుకోవడం ద్వారా మన చర్మానికి ఇవన్నీ అందిస్తాయి, ఫేస్ మీద ఉండే చర్మం. సో అందులో ముఖ్యమైనవి ఏంటండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, నీమ్. నీమ్ అంటే వేపాకు. సో నీమ్ ఆయిల్కి సంబంధించే మా వేప గింజల నుంచి తీసే నూనె అనేది ఉంటుంది. సో ఎలా ఉపయోగపడుతుంది నీమ్ సీడ్ ఆయిల్ అనేది? యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుందండి. మొటిమలు మరియు చర్మానికి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది, చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది. జనరల్గా మనం నీమ్ అంటే వేపాకు దేనికి వాడతామండి? ఫేస్కి. దాంట్లో చూడండి, చాలా వరకు ఏదైనా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినా, చాలా వరకు చికెన్ పాక్స్ వచ్చినా, అమ్మవారు వచ్చినా కూడా మనకి ఇంట్లో ఏం చేస్తారండి, వేపాకుని బాగా నూరి దాంట్లో పసుపుని కలిపి పెడుతూ ఉంటారు. ఎందుకు? వచ్చే ఇన్ఫెక్షన్స్ని కానీ మొటిమలు ఏదైనా వచ్చినా కూడా అది క్లియర్ చేసేస్తుంది, లోపలికి వెళ్ళి పోర్స్ నుంచి క్లియర్ చేస్తుంది. సో అలాగా ఆ ఒక నీమ్ సీడ్ ఆయిల్ అంటే వేప గింజల నూనె అనేది ఇందులో ఉంటుందన్నమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన స్కిన్ని ఫ్రెష్గా ఉంచుతుంది, చర్మంలో ఉండే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే తీసేస్తుంది, లేదంటే ఫ్యూచర్లో రాకుండా కాపాడుతుంది. అండ్ యాంటీ బ్యాక్టీరియల్ అంటే ఇది ఒక మనకి ఫంగల్ అంటే మనకి ఒక బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా చేస్తుందండి. రైట్. సో క్యారెట్ సీడ్ ఆయిల్. క్యారెట్ సీడ్ ఆయిల్ అంటే ఏంటంటే, ఇందులో క్యారెట్ అంటే జనరల్‌గా మనకు క్యారెట్ తెలుసు కదా! ప్రతి ఒక్కళ్ళం ఇంట్లో తింటాం. దేనికి? కంటికి బావుంటుంది, ఫేస్ ఫ్రెష్‌గా ఉంటుంది. చాలామంది క్యారెట్ జ్యూస్‌ని ఈ మధ్య కాలంలో క్యారెట్ జ్యూస్‌ని ఏం చేస్తున్నారంటే, క్యారెట్స్‌ని బాగా మిక్సీ చేసి దాన్ని జ్యూస్ తీసి దాంట్లో సమ్ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అదేదో కలిపి మరి ఫ్రిడ్జ్‌లో ఐస్ క్యూబ్స్ దాంట్లో పెట్టేస్తున్నారు. ఐస్ క్యూబ్స్ ఏసి పెడుతున్నారు. ఎందుకు అంటే ప్రతిరోజు మార్నింగ్ లేచి దాన్ని అట్లా రబ్ చేసుకోవడం ద్వారా మన పోర్స్ ఓపెన్ అయిపోయి ఆ క్యారెట్‌కి సంబంధించిన ఇంగ్రీడియెంట్ ఏదైతే మనం మసాజ్ చేస్తున్నామో అది మన పోర్స్‌కెళ్ళి మనకి యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తుందనమాట. సో ఇంత అద్భుతమైనది మనం ప్రతిరోజు మనకి వాడుతున్నామని తెలుసు. కానీ ఇదే మన ఫేస్ వాష్‌లో ఉంది అనంటే వాడడంలో తప్పేమనుందా? నో. 100% వాడుకోవచ్చు మనం. అండ్ చర్మానికి హెల్తీగా ఉంచుతుందండి. అండ్ చర్మం ప్రకాశవంతం అంటే షైనింగ్ అయ్యేలాగా చేస్తుంది. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ అనేది ఉంటాయని మీకు చెప్పాను. రైట్. సో చర్మ కణాలు అంటే ఈ యొక్క కణాలు చనిపోకుండా కాపాడుతుంది. అండ్ మళ్ళీ రీబార్న్ ఒకవేళ చనిపోయిన వాటిని కూడా రియాక్టివ్ అనేది చేస్తుంటుందన్నమాట. అండ్ ఎక్కువ రాడికల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా నష్టాన్ని కలిగే నష్టాన్ని తగ్గిస్తుందన్నమాట. చర్మాన్ని ఆరోగ్యకరమైన మెరుపు అనేది అందిస్తుంది. అంటే న్యాచురల్ షైనింగ్ అనేది ఇది మనకి అందిస్తుంది. రైట్. నెక్స్ట్ వైటమిన్ బి 5 చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది, పొడి బారకుండా కాపాడుతుంది, మృదుత్వాన్ని పెంచుతుంది. వైటమిన్ బి 5 ఇవన్నీ ఎందుకు అంటే మన స్కిన్ని హెల్తీగా, యాక్టివ్గా, స్మూత్గా ఉండేలాగా చేస్తుంది. రైట్. నెక్స్ట్ ఇందులో ఉండే మరో ఇంగ్రీడియంట్ ఏంటంటే డిసైల్ గ్లూకోసైడ్ అనే ఒక బిటానైన్. ఇదే ఒక పదార్థం అన్నమాట. సో ఇది మైల్డ్ క్లెన్జింగ్ ఏజెంట్. చూడండి, పింపుల్స్ వస్తుంటాయి, స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తారు అంటే అందులో సాలిసిక్ యాసిడ్ అనే ఒక ఒక క్లెన్జింగ్ ఉపయోగపడే ఒక ఇంగ్రీడియంట్ అనేది ఉండే ఫేస్ వాష్ అని మనకి ఎక్కువ సజెస్ట్ చేస్తారు. ఎందుకు అంటే ఆ ఒక ఫేస్ వాష్ అందులో ఉండే ఆ ఇంగ్రీడియంట్ సాలిసిక్ యాసిడ్ అనే ఇంగ్రీడియంట్ ఏం చేస్తుందంటే పింపుల్స్ మీద బాగా వర్క్ చేసి మనకి పింపుల్స్ ని క్లియర్ చేసేలాగా చేస్తుంది. బట్ అలాంటి కెమికల్స్ అన్ని వాడకుండానే మనకి ఇందులో అద్భుతమైన ఫేస్ వాష్ అనేది మనకి దొరికింది. ఇందులో ఇది ఒక మైల్డ్ క్లెన్జింగ్ లాగా అంటే జస్ట్ మనం మసాజ్ చేసినప్పుడు ఓపెన్ పోర్స్ నుంచి మనకి క్లియర్ చేసి లోపల ఉండే ఒక ఒక మేజర్గా ఏదైనా ఒక కొంతమంది స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్తో ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఇది తగ్గేలాగా చేస్తుంది, పింపుల్స్ని కూడా క్లియర్ చేస్తుంది. చర్మాన్ని ఎలాంటి హాని చేయకుండా ఇది శుభ్రపరుస్తుందండి. చాలా చాలా అద్భుతం అండి ఇది. చర్మానికి ఎలాంటి హాని చేయకుండా పనిచేస్తుంది. అండ్ సున్నితమైన కొంతమంది సెన్సిటివ్ స్కిన్స్ ఉంటాయి, అలాంటి సెన్సిటివ్ స్కిన్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ యొక్క ఫేస్ వాష్. సో ఫేస్ వాష్ యొక్క ముఖ్య ప్రయోజనాలు ఏంటి అని అంటే లోతుగా శుభ్రం చేస్తుంది, మొటిమల్ని తగ్గిస్తుంది, చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది. అండ్ అన్ని రకాల చర్మానికి అనుకూలంగా ఉండదు, ఆయిలీ స్కిన్ కానీ, నార్మల్ స్కిన్ కానీ, కాంబినేషన్ స్కిన్ కానీ, ఇది ప్రతి ఒక్కరూ వాడుకునే రోజు వారీ వాడుకునే ఒక అద్భుతమైన ప్రోడక్ట్.
సో జనరల్‌గా ఫస్ట్ వాడాలి అనంటే ఫేస్ మీద వాటర్ ఏసుకొని జస్ట్ కొంచెం ఒక మన లెఫ్ట్ హ్యాండ్‌లో ఏసుకొని దాన్ని ఫేస్ మీద అన్ని ప్లేసెస్‌లో ఇలా అప్లై చేసి, మసాజ్ చేసి ఒక 30-60 సెకండ్స్ వరకు దాన్ని మసాజ్ చేయండి. అప్‌సైడ్ డౌన్ మసాజ్ చేయడం ద్వారా నీటితో కడిగి శుభ్రం చేసి మంచి టవల్ వాడండి. చాలా వరకు ఇది ప్రతి ఒక్కళ్ళం చేసేది. నేను కూడా అంతే చేసేదాన్ని. చాలా వరకు ఫేస్ వాష్ వాడిన తర్వాత మనం రఫ్‌గా ఉండే టవల్స్ వాడతాం. ఈ రఫ్‌గా ఉండే టవల్స్ వాడడం వల్ల, ఆ రఫ్‌నెస్ వల్ల ఫేస్ మీద ఏమవుతుందంటే, ఆ ఒక ర ఆ ఒక రఫ్‌నెస్ ఏమవుతుందంటే, మన ఫేస్ ఉన్న స్కిన్ మీద సెన్సిటివ్ స్కిన్ కాబట్టి, అది ఇంకా రఫ్‌గా అయ్యేలాగా చేస్తుంది. అండ్ కొంతమందికేంటంటే రెడ్ అయిపోతుంది తుడిచిన తర్వాత. అలా కాకుండా ఒక మంచి టవల్ అంటే ఒక నాప్కిన్ లాంటిది పెట్టుకొని మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత జస్ట్ ట్యాప్ చేసుకోవాలండి. ఈవెన్ చాలా వరకు ఇలా రబ్ చేసేస్తారు. అలా రబ్ చేయకుండా స్కిన్ మీద ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకోవడం ద్వారా చాలా ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఉంటుంది. పొద్దున, రాత్రి అంటే ఉదయం, రాత్రి 2 పూట్ల ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలుంటాయి. సో, వెస్టీజ్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్‌లో నీమ్ సీడ్ ఆయిల్, క్యారెట్ సీడ్ ఆయిల్, వైటమిన్ ఏ, సి, ఈ మరియు ప్రో వైటమిన్ బి5 చర్మాన్ని శుభ్రపరచడంలో, మొటిమల్ని తగ్గించడంలో, ఒక తేమ ఐ మీన్ టు సే జిడ్డు రాకుండా కాపాడుతుంది. మరియు న్యాచురల్ షైనింగ్ అనేది పెంచుతుంది. పెంచడంలో ఇది చాలా చాలా సహాయపడుతుంది. రోజువారీ ఉపయోగానికి ఇది అనుకూలమైన సూపర్ ఫేస్ వాష్ అండి. సో, ఇది ప్రతి ఒక్కరూ వాడాల్సిందిగా కోరుతున్నానండి. సో, నేను ప్రతిరోజు నా నా ఉన్న డైలీ లైఫ్‌లో మై డైలీ అష్యూర్ ఫర్ క్లియర్, రిఫ్రెష్డ్ అండ్ కాన్ఫిడెంట్ స్కిన్ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి మన స్కిన్ మీద ఏదైనా ఒక చిన్న ర్యాష్ ఉందనుకోండి, మనం బయటికెళ్ళడానికి భయపడతాం. అంటే నలుగురితో మాట్లాడడానికి దాన్ని కవర్ చేసుకుంటూ అలా మాట్లాడుతూ ఉంటాం. బట్ అదే ఒక స్కిన్ మీద చాలా అంటే ఎలాంటి ఇది లేదు, చాలా ఫ్రెష్‌గా అనిపించిందనుకోండి, కాన్ఫిడెన్స్ అనేది చాలా పెరుగుతుంది మనకి. నిజంగానండి సూపర్బ్! ఇది నేను ఎక్కడికెళ్ళినా క్యారీ చేస్తాను. సో, ఇక్కడి నుంచి మీరు క్యారీ చేయండి. సో, దీన్ని మనకి ఎంఆర్‌పీ వచ్చి రూ. 269 అండ్ మన ప్రైస్ వచ్చి డీపీ ప్రైస్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి రూ. 160 ఉంటుంది. అండ్ పీవీ వచ్చి 5.68 ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇది సజెస్ట్ చేయవలసిందిగా కోరుతున్నామండి. బికాస్ హెల్తీ స్కిన్ గివ్స్ అస్ మోర్ కాన్ఫిడెంట్ టు స్పీక్ ఇన్ పబ్లిక్. ఎవరితో అయినా మాట్లాడాలి అని అంటే గనక మనకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ అనేది తెలీదు. ఆటోమేటిక్‌గా వస్తది. అది ఎప్పుడు అంటే మనము వన్స్ వాడడం స్టార్ట్ చేస్తే. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. హోప్ ఈ యొక్క సబ్జెక్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ అండి. 1 మినిట్.